ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ టీడీపీ సమావేశం తెలుగు తమ్ముళ్ల మధ్య గలాటకు దారితీసింది. ఎస్సీ నేతపై మరొక ఎస్సీ నేత చెయ్యి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల ముందే బాహాబాహికి దిగడంతో అందరూ కూడా నివ్వెరపోయారు. ఇక కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఉండగా గలాటైతే మొదలైంది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు నోరు జారడంతో ఈ రగడ మొదలైందని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. నాయకులు వారిస్తున్నా కూడా వినకుండా పార్టీ శ్రేణులు దుర్భాషలాడుతున్నారని, నాయకులు కార్యకర్తల సమక్షంలోనే ఎస్సీ సామాజిక వర్గం తమ్ముళ్లు ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకుంటున్నట్లుగా కూడా అక్కడ ఉన్న వారు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చాలా కాలం నుంచి పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంపిక పెండింగ్ లో ఉంది. ఈ పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. చివరికి ఈ పదవిని కాపులకు కేటాయించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే తమ్ముళ్లు అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకులు ఉన్నారన్న గౌరవం లేకుండా దుర్భాషలాడుకున్నారు. పట్టణ అధ్యక్షుడు పదవి దక్కదనే అక్కసుతో ఈ గలాట సృష్టించారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ టీడీపీ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గలాటలకు దారితీసింది. ఎస్సీ నేతపై మరొక ఎస్సీ నేత చెయ్యి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల ముందే బాహాబాహికి దిగడంతో అందరూ కూడా నివ్వెరపోయారు. కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఉండగా గలాట మొదలైంది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు నోరు జారడంతో ఈ రగడ మొదలైందని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. నాయకులు వారిస్తున్నా కూడా వినకుండా పార్టీ శ్రేణులు దుర్భాషలాడుకున్నారు. నాయకులు కార్యకర్తల సమక్షంలోనే ఎస్సీ సామాజిక వర్గం తమ్ముళ్లు ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకున్నట్లుగా కూడా అక్కడ ఉన్నవారు చెబుతూ ఉన్నారు. చాలా కాలం నుంచి పార్టీ పట్టణ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్ లో ఉంది. ఈ పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. చివరికి ఈ పదవిని కాపులకు కేటాయించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే తమ్ముళ్లు అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకులు ఉన్నారన్న గౌరవం లేకుండా దుర్భాషలాడుకున్నారు. పట్టణ అధ్యక్షుడి పదవి దక్కదనే అక్కసుతో ఈ గలాట సృష్టించారని ఆరోపణలైతే వినిపిస్తూ ఉన్నాయి. స్వార్థం కోసం పార్టీ పరువును దిగజారుస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చివరికి సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిర్ణయమే ఫైనల్ అని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరగా పార్టీ శ్రేణులంతా కూడా ఏకీభవించారు. దీంతో సమావేశం అయితే ముగిసింది.